హలో అండి, వెల్కమ్ టు వంటల ముఖం. ఈరోజు నేను వెరీ లిటిల్ ఆయిల్తో ఆనియన్ పకోడా చూపిస్తున్నానండి. ఎయిర్ ఫ్రైయర్లో మనం ఎంతో ఈజీగా ఆనియన్ పకోడా చేసుకోవచ్చు. టేస్ట్ పరంగా అయితే ఆఫ్ కోర్స్ ఆయిల్లో వేయించింది దానంతా ఈక్వల్గా టేస్ట్ అయితే రాలేదు. బట్ హెల్త్ కాన్షియస్గా లేదా వెయిట్ రెడ్యూస్ అవ్వాలనుకున్నప్పుడు ఇది పర్ఫెక్ట్ అండి. సో ఇట్లా ముందుగా నేను ఆనియన్స్ని చెక్కులా కోసుకున్నాను సన్నంగా. దాంట్లో కొంచెం ఉప్పు వేసి ఒక ఫ్యూ మినిట్స్ పక్కన పెట్టుకున్నాను మూత పెట్టి. ఎందుకంటే అందులో నుంచి వాటర్ యూజ్ అయితే మనకి కొంచెం డ్రైగా అట్లా రాకుండా బాగుంటుంది అనమాట. ఇట్లా నేను ఇది డీప్ ఫ్రై కాదు కాబట్టి నేను పెనంలో కొంచెం ప్యాన్ ఫ్రై చేసుకున్నాను. పిండి తీసుకొని ఇక్కడ 1 కప్ పిండి తీసుకున్నానండి. చూసారా, కొంచెం సేపటికి నాకు వాటర్ అట్లా వచ్చిందనమాట. సో ముందుగా ఈ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో కొంచెం కారం, పసుపు, అలానే ముందుగా వేయించుకున్న పెట్టిన శనగపిండి, కొంచెం 1/2 కప్పు రైస్ ఫ్లోర్ వేసానండి. అలానే మీరు ఇక్కడ పచ్చిమిర్చి వేసుకోవచ్చు, నేనైతే ఎండుమిర్చి వేసుకున్నాను. సో ఇదంతా కొంచెం అట్లాగా ఆ ఉల్లిపాయలకు పట్టేటట్టు కలుపుకొని కొంచెం వాటర్ చిలకరించుకున్నాను అనమాట. నేను ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ వాటర్ అనుకోవచ్చు. ఆ పిండి కన్సిస్టెన్సీ బట్టి చేసుకోవాలి. సో అది అట్లాగా చేసుకున్నాక మనం ఎయిర్ ఫ్రైయర్ ప్రీహీట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ పిండి అంతా బాగా ఆనియన్స్కి పట్టించి ఇట్లాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చూసుకోవాలన్నమాట. మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు నేనైతే 1/2 కప్ ఆఫ్ వాటర్ పడిందండి నాకు. సో ఇట్లాగా కొంచెం మనం ప్యాన్లో ఎలాగ డీప్ ఫ్రై చేసుకునేటట్టు కలుపుకుంటాం సేమ్ అదే విధంగా, బట్ ఇక్కడ కొంచెం చూసుకుంటూ మనం వేసుకోవాలన్నమాట. సో అంతేనండి. కొంచెం ఇక్కడ చిన్న చిన్నగా మనం ఎలా అయితే ప్యాన్లో వేయిస్తామో అలానే కొంచెం కొంచెంగా పెట్టుకొని ఆయిల్ స్ప్రే చేయాలి. సో ఇక్కడ ఆయిల్ స్ప్రే చేయొచ్చు, లేదా ఫ్యూ డ్రాప్స్ వాటి మీద వేసి మనం ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్ చేస్తున్నాను. 370 degrees ఫారెన్హీట్ పెట్టాను. అలానే ఎవ్రీ 5 minutesకి ఒకసారి నేను అటు ఇటు తిప్పుకున్నాను అనమాట. అంటే అంతా బాగా కుక్ అవ్వాలి కదా. సో అట్లాగా నేను ఇది కొంచెం ఫస్ట్లో కొంచెం టెంపరేచర్ 370 పెట్టి తర్వాత 400కి మార్చాను. కొంచెం ఏమంటే అది బాగా క్రంచీ అవ్వాలి నాకు అని చెప్పి ఇట్లాగా చేసుకున్నాను అనమాట. అంతేనండి. చూడండి, ఎంతో యమ్మీ పకోడా రెడీ అయిపోయింది. ఆనియన్ పకోడా. ఆఫ్ కోర్స్ ముందు చెప్పినట్టు దానంత టేస్ట్ రాలేదు, కానీ బాగా కుక్ అయిందండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. గుడ్ ఫర్ హెల్త్ కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.